తిండి, గుడ్డ, ఆరోగ్యం, బలం, లైంగికత మొదలైన స్వీయ జీవనోపాధి మరియు స్వీయ సంరక్షణ సంబంధం మానవ కోరికల నుండి ఉత్పన్నమైన విలువలు ఏవి? ద ఆన్సర్ ఈజ్ ఆర్గానిక్ విలువ. నేషనల్ పాపులేషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి పూర్వం 1979 నుంచి 80 లోపు ఇది బేస్ లైన్ స్థాయి సర్వే నిర్వహించింది. ద ఆన్సర్ ఈజ్ ఎన్సిఈఆర్టీ. సమాచార హక్కు చట్టం 2005 అనుసరించి ఏదైనా వాస్తవం లేదా ప్రొసీడింగ్ అటువంటి రచనలు గల పుస్తకం గత చరిత్ర, జ్ఞాపక శక్తి, గుర్తు తెచ్చుకోవడం మొదలైన సాధారణ రచనల కోసం ఉపయోగించే పదం ఏది? ద ఆన్సర్ ఈజ్ రికార్డు. విద్యా హక్కు చట్టం 2009 6 నుండి 8వ తరగతి చదివే విద్యార్థులకు తమ నివాసాల నుండి ఇంత దూరంలో పాఠశాల అందుబాటులో ఉండాలనే నిబంధనను తెలిపింది. ద ఆన్సర్ ఈజ్ 3 కిలోమీటర్లు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ప్రాథమిక తరగతులలో బోధనా పద్ధతులు ఈ విధంగా ఉండాలి. ద ఆన్సర్ ఈజ్ భాగస్వామ్య మరియు చర్చ ఆధారంగా. ఈ క్రింది వానిలో ఒకటి షార్ట్ ఫుట్ విసరడంలోని శైలి కాదు. ద ఆన్సర్ ఈజ్ సిట్టింగ్ శైలి. ఈ దశలో భౌతిక వికాసానికి సంబంధించిన లింగ సంబంధ పాత్రల మధ్య తేడాలు ఎక్కువగా కనిపిస్తాయి. ద ఆన్సర్ ఈజ్ 6 నుండి 12 సంవత్సరాల వయస్సు. మనస్సు వ్యక్తిగత సంవేదనలు, ప్రత్యక్షాలు వంటి అనేక స్వల్ప అంశాలను కలిగి ఉంటుందనే దృక్పథానికి సంబంధించినది ఏది? ద ఆన్సర్ ఈజ్ సంరచనాత్మకవాదం. స్మృతి ప్రక్రియలో దశ కానిది ఏది? ద ఆన్సర్ ఈజ్ గుర్తింపు. అభ్యసన ప్రక్రియలో పునరావృత్తము మరియు డ్రిల్ వర్క్కు ప్రాధాన్యం ఇచ్చినటువంటి అభ్యసన సూత్రము ఏది? ద ఆన్సర్ ఈజ్ అభ్యాస నియమము. ఫ్రాయిడ్ ప్రకారము సైకి యొక్క నీతి మరియు నైతిక అంశాలకు సంబంధించిన విషయాలకు బాధ్యత వహించే వయస్సులోని విభాగము ఏది? ద ఆన్సర్ ఈజ్ అధ్యాహం. చెవి దీనిని నియంత్రించడానికి మార్గదర్శకంగా పనిచేస్తుంది. ద ఆన్సర్ ఈజ్ శ్రవణ మెకానిజం. ఏవిటి అనగా? ద ఆన్సర్ ఈజ్ ఆడిటరీ వెర్బల్ థెరపీ. ఏవిటి అనగా ఆడిటరీ వెర్బల్ థెరపీ. తరగతి గదిలో శబ్ద వృద్ధీకరణను మంచి ప్రత్యామ్నాయాలు అందించే విధానము ఏది? లూప్. ద ఆన్సర్ ఈజ్ లూప్ ఇండక్షన్ వ్యవస్థ. పిచ్ పెద్ద శబ్దాలు, కాల వ్యధలు నియంత్రణను వీనికి చెందినవిగా సూచిస్తారు. పిచ్ పెద్ద శబ్దాలు, కాల వ్యవధులు నియంత్రణను వీనికి చెందినవిగా సూచిస్తారు. ద ఆన్సర్ ఈజ్ నాన్ సెగ్మెంటల్ లక్షణాలు. వైకల్యాలు ఉన్నటువంటి పిల్లలు సేవలో పరిణామ ప్రక్రియగా పరిగణించబడేటువంటి విద్య. వైకల్యాలున్న పిల్లల సేవలో పరిణామ ప్రక్రియగా పరిగణించబడే విద్య.
ద ఆన్సర్ ఈజ్ సమ్మళిత విద్య. కనపర్తి వరలక్ష్మ కలం పేరు. ద ఆన్సర్ ఈజ్ లీలావతి. కింది వానిలో యుష్మదార్థక సర్వనామాలు ఏవి? ద ఆన్సర్ ఈజ్ నీవు, మీరు. శత్రుఘ్నుని భార్య అయిన శృతకీర్తి తండ్రి ఎవరు? ద ఆన్సర్ ఈజ్ కుశధ్వజుడు. శత్రుఘ్నుని భార్య అయిన శత్రుకీర్తి తండ్రి ఎవరు? ద ఆన్సర్ ఈజ్ కుశధ్వజుడు. రాజకీయ కవితా రంగాలలోనే జోడు గుర్రాల సవారీలో ప్రతిభ చూపిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈజ్ సరోజినీ నాయుడు. నేను కాపాడతానని పావురానికి మాట ఇచ్చాను అని అన్నాడు శిబి. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలో మార్చిన రూపం ఏది? నేను కాపాడతానని పావురానికి మాట ఇచ్చాను అని అన్నాడు శిబి. ఈ వాక్యానికి పరోక్ష కథనంలో వచ్చినటువంటి రూపం ఏది? ద ఆన్సర్ ఈజ్ తాను కాపాడతానని. ఇక్కడ నేను అన్న స్థానంలో తాను అన్నది ఉపయోగించాలి. తాను కాపాడతానని పావురానికి మాట ఇచ్చానని అన్నాడు శిబి. పరుషాక్షరాలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు శాసాలు తప్ప మిగిలిన హల్లులు కానీ అచ్చులు కానీ పరమైతే వచ్చేటువంటి సంధి ఏది? ద ఆన్సర్ ఈజ్ జస్వ సంధి. సుగ్రీవాజ్ఞ ఈ జాతీయానికి అర్థం ఏది? ద ఆన్సర్ ఈజ్ తిరుగులేని ఆదేశం. హనుమంతుడిని తెలియజేసే అచ్చ తెలుగు పదం ఏది? గాడ్పు వేల్పు పట్టి. ద ఆన్సర్ ఈజ్ గాడ్పు వేల్పు పట్టి. మన సుభద్ర మనసు భద్రమయ్యే ఇందులోని అలంకారం ఏది? మన సుభద్ర మనసు భద్రమయ్యే ఇందులోని అలంకారం ఏది? ద ఆన్సర్ ఈజ్ యమకం. వలీలు చనిపోయిన రోజున జరిపేటువంటి ఉత్సవం ఏది? వలీలు చనిపోయిన రోజున జరిపేటి ఉత్సవం ఏది? ద ఆన్సర్ ఈజ్ ఉరుసు. కళాకారులు శరీరవయవ చలనాల ద్వారా విషయాన్ని వ్యక్తీకరించడం. ద ఆన్సర్ ఈజ్ ఆంగికం. బాల వ్యాకర్త దృష్టిలో సంస్కృతంలో లేని సమాసం ఏది? ద ఆన్సర్ ఈజ్ ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము. నేయం అనే మాటకి ప్రకృతి రూపం ఏది? ద ఆన్సర్ ఈజ్ స్నేహం. రౌద్ర బీభత్సములు పరుష వర్ణములతో వర్ణింపబడు వృత్తి ఏది? రౌద్ర బీభత్సములు పరుష వర్ణములతో వర్ణింపబడు వృత్తి ఏది? ద ఆన్సర్ ఈజ్ ఆరబటి. కింది వానిలో మహాప్రాణాక్షరరహిత సంశ్లిష్ట వాక్యం ఏది? క్రింది వానిలో మహాప్రాణాక్షరరహిత సంశ్లిష్ట వాక్యం ఏది? ద ఆన్సర్ ఈజ్ చీమ కాలు జారి నదిలో పడింది. వర్షీయసి అనే మాటకు అర్థం ఏది? ద ఆన్సర్ ఈజ్ ముసలమ్మ. కింది వానిలో కోతి కప్ప అనే అర్థాలనిచ్చే నానార్థ పదం ఏది? ద ఆన్సర్ ఈజ్ హరి. లా, రా, మా, వన్ర, వా అను వర్ణములు ఆవర్ణముతో మాత్రమే ఎతి చెల్లుటని ఏమంటారు? ద ఆన్సర్ ఈజ్ ఎక్కటి యతి అంటారు. మిత్ర సాహస్త్రి గ్రంథ రచన చేసిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈజ్ కొండూరి వీరరాఘవాచార్యులు. చెయ్యము అను మాటకు పర్యాయ పదాలు ఏవి? ద ఆన్సర్ ఈజ్ గుంపు, గుచ్చెము. పాకాల చెరువులో 10 గింజలు, పాకాల చెరువులో 10 గుంజలు,
ఊపితే ఊగుతాయి పీకితే రావు అనేది. మరలా చెప్తున్నాను. పాకాల చెరువులో 10 గుంజలు, ఊపితే ఊగుతాయి పీకితే రావు. ద ఆన్సర్ ఈజ్ ప్రహేళిక. వసుధ అనే మాటకు ఉత్పత్తి అర్థం ఏమిటి? వసుధ అనే మాటకు ఉత్పత్తి అర్థం ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ సంపదను ధరించునది అనే అర్థం. విని వినని వాని చొప్పన జనుమి అని ఆవు తన కుమారునకు చెప్పడంలోని ఆంతర్యం ఏమిటి? విని వినని వాని చొప్పన జనుమి అని ఆవు తన కుమారునకు చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ చెడు మాటలకు స్పందించడం అపాయహేతువని తెలపడం అన్నమాట. క్రింది వానిలో చదవడం రాయడం అనే విద్యా ప్రమాణానికి చెందినటువంటి ప్రశ్న. ద ఆన్సర్ ఈజ్ అజంతా చిత్రాలను సేకరించి ప్రదర్శించండి. ఏనా ఈ మాటకు అర్థం ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ సమానం. 1, 3 పాదాల్లో చివరి 2 గణాలు ఇంద్రగణాలే ఉండటం ఈ పద్యం యొక్క లక్షణం. క్వశ్చన్ మరలా చదువుతున్నాను. 1, 3 పాదాల్లో చివరి 2 గణాలు ఇంద్రగణాలే ఉండడం ఈ పద్యం యొక్క లక్షణం. ద ఆన్సర్ ఈజ్ ఆటవెలది. నీలిమను భరించేది అనే అర్థాన్నిచ్చే ఉత్పత్తి పదం ఏది? నీలిమను భరించేది అనే అర్థాన్నిచ్చే ఉత్పత్తి పదం ఏది? ద ఆన్సర్ ఈజ్ భృంగం. క్రింది వానిలో ఉపమా అలంకారం కలిగినటువంటి వాక్యం ఏది? ద ఆన్సర్ ఈజ్ మా అమ్మ చేతి వంట అమృతంలా ఉంటుంది. నెక్స్ట్, అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారి విశిష్ట పురస్కారమైనటువంటి న్యూబెరీ మోడల్ గెలుచుకున్న భారతీయ రచయిత ఎవరు? అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారి విశిష్ట పురస్కారమైన న్యూబెరీ మోడల్ గెలుచుకున్న భారతీయ రచయిత ఎవరు? ద ఆన్సర్ ఈజ్ ధనుగోపాల్ ముఖర్జీ. వరుసగా 7 సూర్యగణాలు ఉండే పద్యం ఏది? వరుసగా 7 సూర్యగణాలు ఉండే పద్యం ఏది? ద ఆన్సర్ ఈజ్ ఉత్సాహము. క్రింది వానిలో గజల్ సాహిత్యంలో మక్తా అనే అభిధానం కలది ఏది? క్రింది వానిలో గజల్ సాహిత్యంలో మక్తా అనే అభిధానం గలది ఏది? ద ఆన్సర్ ఈజ్ అంత్యచరణం. క్రింది వానిలో ఆమంత్రణోపలక్షిత విభక్తి ఏది? క్రింది వానిలో ఆమంత్రణోపలక్షిత విభక్తి ఏది? ద ఆన్సర్ ఈజ్ సంబోధన ప్రథమా విభక్తి. క్రియారహిత వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలుగా మార్చాలి అంటే డాష్. క్రియారహిత వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలుగా మార్చాలి అంటే ద ఆన్సర్ ఈజ్ వాక్యాంతంలో ఆ అనే దీర్ఘాచ్చును చేర్చాలి. నెక్స్ట్, దిగంబర కవితోద్యమంలో నగ్నముని పేరుతో కవితలు రాసింది ఎవరు? ప్రశ్న మరోసారి. దిగంబర కవితోద్యమంలో నగ్నముని పేరుతో కవితలు రాసిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈజ్ మానేపల్లి హృషికేశరావు. రాజశేఖర చరిత్ర కావ్యకర్త ఎవరు? ద ఆన్సర్ ఈజ్ మారయ్య గారి మల్లన్న. చంద్రుడు దిక్కులనే కొమ్మలెక్కి తన పొడవైన కరములతో నక్షత్ర కుసుమాలను అందుకుంటున్నాడు. మరలా చెప్తాను, క్వశ్చన్ ఇంకొకసారి వినండి. చంద్రుడు దిక్కులనే కొమ్మలెక్కి తన పొడవైన కరములతో నక్షత్ర కుసుమాలను అందుకుంటున్నాడు. ఈ వాక్యంలోని అలంకారం. ద ఆన్సర్ ఈజ్ శ్లేష అలంకారం, రూపాలంకారం.
పూర్వ మధ్య మండలాలలో గోంగూరగా పిలిచే ఆకుకూరకు దక్షిణ మాండలికంలో పేరు ఏంటి? ప్రశ్న మరోసారి. పూర్వ మధ్య మండలాలలో గోంగూరగా పిలిచే ఆకుకూరకు దక్షిణ మాండలికంలో పేరు ఏంటి? ద ఆన్సర్ ఈస్ గోగాకు. పరిడవింతు ప్రబంధ పరమేశ్వరుని దేవ సూక్తి వైచిత్రి నొక్కొక్క మాట అంటూ ఎర్రనను గురించి ప్రశంసించినటువంటి కవి ఎవరు? ద ఆన్సర్ ఈజ్ శ్రీనాథుడు. సత్కావ్యము ధర్మార్థ కామ మోక్షములందు కళలందు నేర్పును కీర్తిని ప్రీతిని కలిగించున్నవి కావ్య ప్రయోజనములను గురించి చెప్పినటువంటి అలంకారికుడు ఎవరు? ద ఆన్సర్ ఈజ్ భామహుడు. క్రింది వానిలో షోడశ జ గణాలతో శోభిల్లే వృత్తపద్యం ఏది? ద ఆన్సర్ ఈజ్ చంపకమాల. క్రింది స్పర్శాక్షరాలలో మూర్ధన్యాలు ఏవి? ద ఆన్సర్ ఈజ్ ట. ఆదిభట్ల నారాయణదాసు రచించిన ఆధ్యాత్మిక విజ్ఞాన వ్యాస సంపుటి ఏది? ద ఆన్సర్ ఈజ్ జగజ్యోతి. కార్యాకరణ సంబంధం తెలిపే క్రియలను ఇలా అంటారు. ద ఆన్సర్ ఈజ్ ఛేదార్థకాలు.